ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టిన సందర్భంగా అనేక నియోజకవర్గాల్లో ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అంతా మాట్లాడడానికి ఏపీ సివిల్ సప్లై డైరెక్టర్ అయినటువంటి తనబుద్ధి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. చెప్పండి, ఈరోజు ముఖ్యమంత్రి గారి పుట్టిన సందర్భంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఏం చెప్తారు? ముందుగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నవరత్నాల ప్రదాత, పేద వర్గాలకి అత్యంతగా దేవుడిగా కొలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు రాష్ట్రం మొత్తం పండగ. ఏంటికంటే పేద బడుగు బలహీన వర్గాలకి పండగ. ఎందుకంటే నవరత్నాలు అనే ఒక స్కీమ్ తీసుకొచ్చి పేద ప్రజలకు ఒక రత్నమే దొరకదు, నవరత్నాలు తీసుకొచ్చి ఆయన చెప్పిన హామీలు 99% అమలు చేసి ఇవాళ రాష్ట్రానికి ఒక రోల్డ్ మోడల్, రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా నవరత్నాలు అనే స్కీమ్ తీసుకొచ్చింది. జగన్ గారు అయితే ఏం తెచ్చారు స్కీమ్స్, అదే నేను చంద్రబాబు నాయుడు కూడా ఫాలో అవుతున్నారు. ఇవాళ రాష్ట్రం కాదు దేశం మొత్తం కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. ఎందుకంటే పేద ప్రజలకి ఏం చేయాలో అది చేసి మొత్తం ఇవాళ ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలబడ్డాడు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే గారు గతంలో ఎమ్మెల్యే చేయని విధంగా ఈరోజు వెల్లంపల్లి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మంత్రిగా ఉన్న సమయంలో కానీ ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా కూడా మరలా అక్కడ అధిష్టానం సీట్ ఇస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్నాయి. ఎలా ఉంది వెల్లంపల్లి శ్రీనివాస్? 100% గెలుస్తారు. అది సీట్ ఇచ్చేది వెల్లంపల్లి గారికి, గెలిచేది ఆయనకే. చిన్న చిన్న అపోహలు బయట ఏంటంటే అపోహలు, ఇవాళ రాజకీయ అపోహలు, ప్రతిపక్షం వాళ్ళు చేసిన కుట్ర తప్ప ఇది ఏమీ లేదు. కొంతమంది ఏదో సోషల్ మీడియాలో చేసుకుని తప్ప వెల్లంపల్లి గారు సీట్ ఇస్తారు, గెలిచేది ఆయనే. పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది, ఆయన చాలా స్ట్రాంగ్ పర్సన్, దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. పశ్చిమ నియోజకవర్గం కార్యకర్తలకి మాలాంటి నాయకులు అందరికీ కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, సీటు పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీని గారికి ఇస్తారు, గెలిచేది కూడా ఆయనే. పులివెందుల తర్వాత మళ్ళీ చెప్తున్నా, అత్యంత బలమైన నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం. చెప్పండి సార్, ఆయన గురించి ముఖ్యంగా ఆయన రాజకీయ శైలి కానీ ప్రజల్లో మమేకమయ్యే విధానం కానీ ఏం చెప్తారు? పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా ప్రజలతోనే ఉంటారు. ఆయన ఏం సపరేట్గా ఉండరు, ప్రజలతో ఉంటారు, అందరితోటి మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆయన 15 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎవరితో ఎక్కడ ఎలా ఉంటారు, ఎక్కడ ఎలక్షన్ చేయాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎప్పుడు చేయించుకోవాలి అన్నీ తెలుసు. ఆయన ప్రజలకి అత్యధికంగా అందుబాటులో ఉండేవాడు కాబట్టి దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. జనసేన కలవడం వల్ల మీ పార్టీకి ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యే క్వశ్చన్? 100% ఏమి ఉండదు. ఎన్ని పార్టీలు వచ్చినా సరే ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి ఎదురులేదు. గతంలో 4 పార్టీలు గెలిచినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీనే గెలిచింది. అసలు అటువంటి ఆల్రెడీ 2014లో అదే చేశారు, వైఎస్ఆర్ పార్టీని గెలిచింది. ఇదా 10 పార్టీలు వచ్చినా సరే వైఎస్ఆర్సీపీనే గెలుస్తుంది.